తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. కృష్ణమ్మ వచ్చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద జూరాల ప్రాజెక్టుకు చేరింది. ప్రస్తుతం జూరాల డ్యాం కు 4200 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు వస్తోంది. సాయంత్రానికి జూరాలకు ఇన్ఫ్లో 30,000 క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగానే డ్యాం గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్దమవుతున్నారు. ఇవాళ సాయంత్రం నుంచే జూరాలలో కరెంటు ఉత్పత్తి ప్రారంభించనున్నారు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ కాల్వలకు నీళ్లను లిఫ్ట్ చేయనున్నారు. జూరాల నుంచి విడుదలయ్యే నీళ్లు 2 రోజుల్లో శ్రీశైలం డ్యాం కు చేరనున్నాయి. ఇక కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం డ్యాం కు వచ్చే 3 రోజుల్లో వరద భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, తెలుగు రాష్ట్రాలకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కృష్ణమ్మ ఎగువ నుంచి పర్వాలు తొక్కుతూ తెలుగు రాష్ట్రాల వైపు కూడా వస్తున్న క్రమంలో కొంత రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగా వరద ప్రవాహం మొదలు కావడం తోటి కొంత ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ నిల్వలన్నీ కూడా కొంత ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతం నిండుకుండలా మారుతున్న పరిస్థితుల్లో దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు అయితే కృష్ణమ్మ పరుగులు పెడుతుందని మాత్రం చెప్పవచ్చు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్ డ్యాం కి, అలాగే నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టు వరకు కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఏదైతే గత వారం రోజులుగా కూడా ఎగువ కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో డ్యాం కు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం కూడా 90,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వస్తుండటంతో ఆల్మట్టి డ్యాం కు సంబంధించి క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు దాదాపుగా 70,000 క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహాన్ని నారాయణపూర్ ప్రాజెక్ట్ కి రిలీజ్ చేస్తున్నారు. ఇటు ఆల్మట్టి డ్యాం కు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 109 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టు కు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 31 టీఎంసీలకు కూడా చేరుకోవడం తోటి ఇటు నారాయణపూర్ ప్రాజెక్టు కు సంబంధించి 19 గేట్లను ఎత్తి జూరాల ప్రాజెక్టు కి దాదాపుగా 35,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టు వరకు ఈ వరద ప్రవాహం చేరుకోవాలంటే దాదాపుగా 10 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు నారాయణపూర్ నుంచి రిలీజ్ చేసినటువంటి వాటరు జూరాల ప్రాజెక్టు వరకు కూడా చేరడం జరిగింది. ప్రస్తుతం 4,000 క్యూసెక్ల పైగా వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు అధికారులు కూడా ఇప్పటికే కొంత అప్రమత్తం కావడం జరిగింది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాం కు వరద ప్రవాహం కొనసాగడం, ఆల్మట్టి డ్యాం కు సంబంధించి గేట్లనెత్తి దిగువకు 19 గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 11 గేట్లనెత్తి దిగువకు జూరాల ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తుండటంతో ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆల్రెడీ జూరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మొదలు కావడం, ప్రస్తుతం 4,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుండటంతో సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకి ఇదే వరద ప్రవాహం ఏదైతే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 36,000కు పైగా క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 4,000గా వస్తున్నటువంటి ఇన్ఫ్లో సాయంత్రం వరకు 30 పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి అధికారులందరూ కూడా అప్రమత్తం కావడం, ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి భీమా, నెట్టంపాడు, అలాగే కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాలువలకు సంబంధించి కూడా నీళ్లను లిఫ్ట్ చేసేందుకు కూడా సిద్దమవుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఈ 3 కాలువలు ఉన్నాయో వాటికి నీటిని విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్దమవుతున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా సాయంత్రం వరకు జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం పెరగడం,
రేపు ఉదయం వరకు కూడా జూరాల ప్రాజెక్టుకు పూర్తి స్థాయి ఏదైతే నారాయణపూర్ నుంచి రిలీజ్ చేస్తున్నటువంటి 30,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం ఉందో అది పెరిగే అవకాశం ఉంది కాబట్టి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది కాబట్టి ఒకవేళ నారాయణపూర్ నుంచి సాయంత్రం వరకు 30,000 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తే మాత్రం రేపు ఉదయం వరకు జూరాల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. దీంతో ఏదైతే డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి నీటి నిల్వ స్థాయిలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి జూరాల నుంచి నీటిని విడుదల చేస్తే మాత్రం శ్రీశైలం వరకు కృష్ణమ్మ మాత్రం పరుగులు తీస్తుందని మాత్రం చెప్పవచ్చు. శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కెపాసిటీ గాను ప్రస్తుతం కేవలం 41 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టులో ఉండడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం కోసం మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి మరీ దగ్గరగా ఉండడంతో పాటు దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు జూరాల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎల్లుండి వరకు ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్టు వరకు ఈ వరద ప్రవాహం మాత్రం ఖచ్చితంగా చేరే అవకాశం అయితే కనపడుతుంది. ఎగువన ఉన్నటువంటి కర్ణాటక ఎగువ ప్రాంతంతో పాటు పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ కూడా 40,000 క్యూసెక్లతో ప్రారంభమైనటువంటి వరద ప్రవాహం కాస్త 90,000 క్యూసెక్ల వరకు కూడా పెరుగుతూ రావడం, ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా దాదాపుగా 66,000 క్యూసెక్లను నారాయణపూర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎగువ నుంచి 66,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంటే దిగువకు మాత్రం 36,000 నుంచి 40,000 క్యూసెక్ల వరకు జూరాల ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తుండటంతో ఎల్లుండి వరకు శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ వరద ప్రవాహం చేరుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి తక్కువ నీటి కెపాసిటీ, ప్రస్తుతం సగానికంటే ఎక్కువగానే నీటి నిల్వ సామర్థ్యం ఉంది కాబట్టి ఎగువ వరద ప్రవాహం 24 గంటల్లోనే జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ప్రస్తుతం 4,000 క్యూసెక్లతో ప్రారంభమైనటువంటి ఈ వరద ప్రవాహం సాయంత్రం వరకు 30,000 క్యూసెక్లకు పెరగనున్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టు వరకు డిస్టెన్స్ అంటే దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిన్ననే నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తడం జరిగింది. ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తినటువంటి ఆ వరద ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటుండటంతో వరద ప్రవాహం సాయంత్రం వరకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కాలువలకు నీటిని లిఫ్ట్ చేసి విడుదల చేసేందుకు కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం కావడం, మరోవైపు విద్యుత్ ఉత్పాదనకు కూడా నీటిని వినియోగించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే కాలువలకు నీటి విడుదల, విద్యుత్ ఉత్పాదనతో పాటు దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి కూడా నీటిని ఎంత విడుదల చేయాలనేది కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ రేపు మధ్యాహ్నం లోపు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి జూరాల ప్రాజెక్టు వరకు కృష్ణమ్మ రావడంతో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి నిల్వలు ఉండడం, సాగునీటికి సంబంధించి లేకపోవడం, ఒకవైపు తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా అది కూడా 4-5 నెలల వరకు మాత్రమే సరిపడా తాగునీరు ఉండడం, ఎగువ నుంచి వరద ప్రవాహం రాకపోవడంతో కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆలస్యంగానైనా కూడా కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి
ప్రాజెక్టులు కూడా ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాం నుంచి ప్రస్తుతం జూరాల వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి రేపు సాయంత్రం లోపు జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తే మాత్రం ఎల్లుండి వరకు శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం కనపడుతుంది. ఒకవేళ ఆల్మట్టి డ్యాం కు సంబంధించి ఎగువ నుంచి ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాలంటే దాదాపుగా 174 టీఎంసీల వరద ప్రవాహం రావాల్సి ఉంది కాబట్టి ఎగువన వర్షాలు ఆగకుండా కంటిన్యూగా కురిసి ఆల్మట్టి డ్యాం కు వరద ప్రవాహం కొనసాగితే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం లేనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆగస్టు నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ ప్రస్తుతం వరద ప్రవాహం నిలిచిపోయినా గానీ ఆగస్టు నెలలో కురిసేటువంటి వర్షాలతోటి వరద ప్రవాహం కొనసాగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రం వరద ప్రవాహం రావాలంటే ఎగువన భారీ వర్షాలు కురిసి లక్షల పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు అయితే ఈ ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం వచ్చే అవకాశం అయితే కనబడలేదు. మొత్తానికి జూరాల ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత తెలుగు రాష్ట్రాలకు మాత్రం శుభవార్త అని చెప్పవచ్చు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు వస్తున్నటువంటి 4,000 క్యూసెక్లు సాయంత్రం వరకు 36,000 క్యూసెక్లకు పైగా పెరిగే అవకాశం. మరోవైపు ప్రాజెక్టు నుంచి దిగువకు శ్రీశైలానికి నీటిని విడుదల చేసేందుకు కూడా డ్యాం అధికారులు అయితే ఇప్పటికే సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య.